హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. జూన్ 5 పేపర్ విందాం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్య అంశాలను మనం చూద్దామండి. ఈరోజు మనం చూసినట్లయితే అన్ని పేపర్లో కూడా ప్రముఖంగా కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ మధ్య నడుస్తున్నటువంటి జల వివాదాల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కృష్ణా నది యాజమాన్య బోర్డు మీటింగుకు సంబంధించి, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య జరిగినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సదస్సుకు సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా అన్ని పేపర్లు కూడా ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. ఇక మరి అదేవిధంగా మనకు యథావిధిగా ఈ కరోనాకు సంబంధించినటువంటి అంశాలను కూడా అన్ని పేపర్లు కూడా ప్రధానంగా ఈరోజు ప్రచురించడం అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా మనం చూద్దాం. దీంట్లో ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసే ప్రయత్నం ఇప్పుడు చేద్దామండి. ఈనాడులో కనుక చూసినట్లయితే ఇక్కడ చూస్తే సాంకేతిక అనుమతులు లేనివన్నీ కొత్తవే, వాటి విషయంలో ముందుకు వెళ్ళొద్దు, కొత్త ప్రాజెక్టుల నివేదికలు ఇవ్వండి, 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం, ఏపీ తెలంగాణ నీటి వినియోగ నిష్పత్తి 66:34 అంటూ ఇవ్వడం అయితే జరిగింది. మరి నిన్న జరిగినటువంటి కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ప్రముఖంగా ఈనాడైతే ప్రచురించడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్లయితే ఈ కొత్త సాంకేతికమైనటువంటి అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులు కూడా కొత్తవే అని, వాటికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ ఇవ్వాలి అని కృష్ణా నది యాజమాన్య బోర్డు చెప్పిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. మరి అదేవిధంగా ఈ సంవత్సరానికి కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల యొక్క నీటి వినియోగ నిష్పత్తిని 66:34గా నిర్ణయించడం మనం చూడవచ్చు. ఇక్కడ ఇచ్చారని ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అయినటువంటి పరమేశ్వర్ గారు ఇచ్చినటువంటి అంశాన్ని కేంద్ర ఆదేశాలను అందించామంటూ దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 2 రాష్ట్రాలు 50% చొప్పున వాడుకునేలా నిర్ణయించారు అంటూ కూడా ఇచ్చారు. అంటే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టులో ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీని 2 రాష్ట్రాలు కూడా 50-50 వాడుకునే విధంగా నిర్ణయించడం జరిగిందంటూ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ భారత్ ఆస్ట్రేలియా మధ్య రక్షణ బంధం, కీలక ఒప్పందం ఖరారు, సైనిక స్థావరాల పరస్పర వినియోగానికి వీలు, విద్యా సాంకేతిక రంగాల్లో మైత్రి బలోపేతం, ఇరు ప్రధానుల వర్చువల్ సదస్సు అంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగినటువంటి ఈ వీడియో శిఖరాగ్ర సదస్సుకు సంబంధించినటువంటి అంశాన్ని ఈనాడు ప్రముఖంగా ఇవ్వడం అయితే చూడొచ్చు. మరి ఈ సందర్భంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒప్పందం ఏంటి అని కనుక చూసినట్లయితే, ఈ సైనిక స్థావరాలను 2 దేశాలు కూడా పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేటువంటిగా, అంటే 2 దేశాలు కూడా ఈ సైనిక స్థావరాలను 2 దేశాలు కూడా పరస్పరం ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కీలక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక 6 ఒప్పందాలను కూడా వివిధ అంశాలపై చేసుకున్న అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇటీవల కనుక చూసినట్లయితే గత 2 రోజుల క్రితం కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మన ఒక సమోసాను తయారు చేసి వార్తలు నిలవడం జరిగింది. మరి ఈ వర్చువల్ సదస్సు సందర్భం ఒకవేళ అదే కనుక వర్చువల్ సదస్సు కాకుండా మామూలుగా సదస్సు జరిగి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సమోసాలు తినేవాడిని అంటూ కూడా అతను పేర్కొన్న అంశాన్ని మనం చూడవచ్చు. మరి ఈ వర్చువల్ సదస్సు సందర్భంగా ఈ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా ఈ యొక్క కిచిడీకి సంబంధించి కూడా అతను ప్రస్తావించడం అయితే చూడవచ్చు. అంటే వాళ్ళొక నెక్స్ట్ అంశం చూసినట్లయితే కరోనాపై సాంకేతిక అస్త్రం, ఆపత్కాలంలో అండగా నిలిచింది, ప్రపంచ ఆర్థిక వేదిక వీడియో సమావేశంలో మంత్రి కేటీఆర్ అంటూ ఇవ్వడం జరిగింది. మరి కరోనా నేపథ్యంలో తెలంగాణలో టెక్నాలజీ అనేది ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ
ఐటీ అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి కేటీ రామారావు తెలిపారంటూ ఇవ్వడం జరిగింది. అతను ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క వీడియో సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అంటే కరోనా నివారణలో నూతన సాంకేతిక పాత్ర అనే అంశంపై ఈ ప్రపంచ ఆర్థిక వేదిక ఒక దక్షిణాసియా ప్రాంతీయ కార్యాచరణ కమిటీ ఒక సమావేశాన్ని వర్చువల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా కేటీఆర్ కూడా ఆ సమావేశంలో వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే లాభాలు గగనమే, లాక్డౌన్తో విమానయాన రంగానికి 2 నెలల నష్టం, ప్రయాణికులపై అదనపు సుంకాల భారం అంటూ మరి లాక్డౌన్ నేపథ్యంలో విమానయాన రంగంపై ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది, మరి ప్రయాణికులపై ఎలాంటి భారం పడే అవకాశం ఉందంటూ ఇచ్చే ప్రయత్నం అయితే ఈనాడు చేసింది. నెక్స్ట్ చూస్తే 100 దాటిన మరణాలు, రాష్ట్రంలో కొత్తగా 6 మృతి, 127 కరోనా కేసులు, జిహెచ్ఎంసీ పరిధిలోనే 110 అంటూ కరోనాకు సంబంధించిన అన్న అంశాన్ని ఇక్కడ కూడా అయితే మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ కరోనా పాజిటివ్ కేసులు అనేటివి ఎక్కువగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా పెరుగుతున్నాయి. మరి నిన్న ఒక్కరోజే 6 మృతి చెందడం జరిగింది. మరి కొత్త కేసులు కూడా 127 కొత్త కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణలో కనుక చూస్తే మొత్తం మరణాల సంఖ్య 105కు చేరింది. మరి దీనికి సంబంధించి కనుక మనం కరోనా కేసులకు సంబంధించి పూర్తి అంశాలను కనుక డేటా వైజ్గా చూసినట్లయితే మొత్తం నిన్న ఒక్కరోజే రోజుకు మాత్రం ఈ కరోనా అనేది ఉధృతి అయితే ఎక్కువ అవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, లేదా దేశవ్యాప్తంగా కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి అయితే పెరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరికి వారం అయితే ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా స్వీయ నియంత్రణ, స్వీయ రక్షణ, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి మన ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజు కొత్త కేసులు 77,532 నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య కనుక చూసినట్లయితే మొత్తం కేసులు కనుక చూసినట్లయితే 66,40,228 ఉన్నాయి. మరి మరణాలు ప్రపంచవ్యాప్తంగా మరణాలు 3,89,958 మరణాలు ఉన్నాయి. అంటే దగ్గర 4 లక్షల దగ్గరికి రావడం అయితే జరిగింది. మరి దేశంలో కనుక చూసినట్లయితే కొత్త కేసులు నిన్న ఒక్కరోజే 9,304 నమోదు కావడం జరిగింది. మరి 6,000 అయినప్పుడే అత్యధిక స్థాయిలో 6,000, 7,000 కొత్త కేసులు నమోదైనప్పుడే అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఇప్పుడు 9,000 దాటింది. అంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది ఏ రకంగా ఉందనేది మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. మరి మొత్తం మరణాలు కనుక చూసినట్టయితే మన దేశంలో 6,075 మరణాలు నిన్నటి వరకు సంభవించాయి. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణలో నిన్న ఒక్కరోజే 127 కేసులు నమోదు కావడం జరిగింది. మరి మొత్తం కేసుల సంఖ్య 3,147గా నమోదయ్యాయి. మరి దీంట్లో మరణాలు కనుక చూస్తే 105 ఇప్పటి వరకు 105 మరణాలు సంభవించాయి. మరి ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజు 141 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 4,112గా నమోదయ్యాయి. మరి మొత్తం మరణాలు అయితే 71 ఉన్నాయి. తెలంగాణలో 105 మరణాలు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 71 మరణాలే కరోనా మరణాలు సంభవించాయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8 నుంచి జాగ్రత్త సుమ, తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్ళు, మాల్స్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఉత్తర్వులు అంటూ దీనికి సంబంధించిన న్యూస్ 13వ పేజీలు అంటూ ఇవి కూడా మీరు చూడవచ్చు. మరి 8 నుంచి ఈ ప్రార్థనా మందిరాలు, అదేవిధంగా హోటల్స్, మాల్స్ కొన్ని ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా కనుక చూసినట్లయితే మనము ఈ లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుంచి కనుక చూసినట్లయితే కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ అంటే పౌష్టికాహారం తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకునే లాంటి ఆహారం తీసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ సరే ఈ పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటూ అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండడం లాంటి కనుక అంశాలని మన యొక్క నిత్య జీవితంలో భాగంగా కనుక చేసుకున్నట్లయితే మనం కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండే అవకాశం 100కు 100% ఉంటుందనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ చూస్తే అద్దమే కదా అని తొలగిస్తే గత ఏడాది ప్రమాదాల్లో 176 మంది మృతి, సైబర్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం అంటూ ఈ మనం వెహికల్స్లో కనుక చూస్తే ఈ సైడ్ మిర్రర్లకు సంబంధించి
మరి ఈ సైడ్ మిర్రర్లు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అదే మరి వెహికల్స్కు సైడ్ మిర్రర్స్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, దానివల్ల జరిగేటువంటి విపరిణామాలు ఏంటి, దానివల్ల యాక్సిడెంట్లు జరిగి ఎంతమంది చనిపోతున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా ఈనాడైతే కాస్త అవగాహన కల్పించే అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా సిటీలలో కనుక మనం చూస్తుంటే సిటీస్లో ఈ అది యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మరి ఖచ్చితంగా ఈ సైడ్ మిర్రర్లు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, దానివల్ల మనం ప్రమాదానికి గురి కాకుండా ఎలా ఉండగలుగుతాం అనే అంశాన్ని అయితే మనం ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే విపక్షాల గొంతు నొక్కుతున్నారు, పోలీసులు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించొద్దు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంజీరా సందర్శనకు వెళ్తుండగా అరెస్ట్ అంటూ ఈనాడు ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంజీరా ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్తుండగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతను అంటే విపక్షాల గొంతులను నొక్కుతున్నారు అంటూ విమర్శించిన అంశాన్ని ఇక్కడ ఈనాడు ప్రముఖంగా ప్రచురించడం మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే కార్టూన్లో కనుక చూసినట్లయితే ఇది సంగతిలో కార్టూన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రధాని నరేంద్ర మోడీని స్ఫురించే విధంగా ఒక కార్టూన్ ఇచ్చేసి ఇక్కడ చేతిలో 3 ఆర్డినెన్స్లను ఇచ్చేసి మరి పక్కన ఎదురుగా ఒక రైతు ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంటే మనం చూసినట్లయితే నిన్న మనం పేపర్లో చెప్పుకున్నాం, పేపర్ విందాం కార్యక్రమంలో 3 ఆర్డినెన్స్లు తీసుకురావడం జరిగింది. అంటే రైతులకు సంబంధించి, అంటే వాళ్ళు ఎక్కడైనా కూడా పంటను అమ్ముకోవచ్చు, తమ పండించినటువంటి పంటను అమ్ముకోవచ్చు అనే దానికి సంబంధించిన 3 ఆర్డినెన్స్లు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కార్టూన్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైతులే తమ పంటను మంచి ధర వచ్చే చోట అమ్ముకోవచ్చు 3 ఆర్డినెన్స్ అంటూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సంబంధించినటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 4-5 బస్తాలు తీసుకొని దేశంలో ఎక్కడైనా వెళ్తాను సార్, మంచి ధర వచ్చే చోట మీరే అమ్మి పెట్టండి అంటూ ఒక రైతు అంటున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వాస్తవంగా కనుక చూసినట్లయితే మరి ఈ 3 ఆర్డినెన్స్లకు సంబంధించి అయితే కాస్త విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక రైతుకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ రైతు నాకు అసలే తక్కువ పంట పండిస్తున్నాను, 3-4 బస్తాలు పండించే ఆ పంటను నేను తీసుకొని ఎక్కడైనా అంటే మంచి ధర వచ్చే చోట ఎక్కడికి నేను వెళ్ళగలుగుతాను సార్ నేను, కాబట్టి నాకు మీరే మంచి ధర వచ్చే చోట అమ్మి పెట్టండి అంటూ రైతు అంటున్నట్లుగా కార్టూన్ అయితే ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే ఈనాడులో సంబంధించినటువంటి మెయిన్ పేజ్ కాకుండా మనం సెకండ్ పేజీలో కనుక మనం ఒకసారి చూసినట్లయితే మనం ఫస్ట్ పేజీలో చెప్పుకున్నటువంటి అంశాలే ఇక్కడ దీన్ని కంటిన్యూషన్ చేయడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మనం భారత్ ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందం అంటూ ఇటు మరి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య జరిగినటువంటి సంబంధానికి సంబంధించి అంటే అంశానికి సంబంధించి ఇవ్వడం అయితే చూడొచ్చు. సమోసా కిచిడి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం గతంలో ఈ స్కాట్ మోరిసన్ సమోసాను తన యొక్క ట్విట్టర్లో పోస్ట్ చేయడము, మరి ఇప్పుడు జరిగినటువంటి వీరి యొక్క వర్చువల్ మీటింగ్లో ఈ ఒక కిచిడిని ప్రస్తావించడం పట్ల కూడా అంటే ఈ గుజరాతీలో సంతోషిస్తారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే లాభాలు గగనమే అంటూ మరి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ దీంట్లో కవర్ చేయడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి, పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి డిమాండ్ ఒక న్యూస్ కూడా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే హరితహారంలో 19 కోట్ల మొక్కలు, స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం అంటూ మరి ఈ నెల 4వ వారం నుంచి ప్రారంభమయ్యేటువంటి 6వ విడత తెలంగాణ హరితహారం కార్యక్రమంలో 19 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ఒక గురువారం అంటే ఒక రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారంటూ ఈనాడు ప్రముఖంగా కూడా అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే 2 బృందాలుగా వైద్య సిబ్బంది, ఒక బ్యాచ్ కోవిడ్ విధుల్లో, మరో బ్యాచ్ క్వారంటైన్లో అంటూ న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల చూసినట్లయితే ఈ కరోనా బారిన వైద్యులు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వారు మరి కరోనాకు వారు వైద్యులే మరి దాని బారిన పడితే మరి ఇప్పుడు రక్షించే వారు ఉండరు, కాబట్టి వారిని ఒక 2 బ్యాచ్లుగా డివైడ్ చేసి ఒక బ్యాచ్ ఈ ట్రీట్మెంట్లో అంటే కోవిడ్కు సంబంధించి కరోనా ట్రీట్మెంట్లో ఉంటుండగా మరొక బ్యాచ్ని క్వారంటైన్లో ఉంచుతూ ఈ విధంగా షిఫ్ట్ వైజ్గా వారిని
ట్రీట్మెంట్కు ఉపయోగించే అంశానికి సంబంధించి అయితే మరి దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించారు అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ యాదాద్రిలో దర్శనానికి ఏర్పాట్లు అంటూ అంటే మరి 8 నుంచి ప్రార్థనా మందిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి యాదగిరి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ నేడు మూడు జిల్లాల్లో సిఎస్ పర్యటన అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మరి నేడు సిఎస్ అక్కడ అంటే తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి అయినటువంటి సోమేష్ కుమారు కామారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు అంటూ అంటే ఈ యొక్క పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ఈ 3 జిల్లాల్లో పర్యటించనున్నారంటూ ఈనాడు కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పాలిటెక్నిక్ అధ్యాపకుడి సర్వీస్ పొడిగింపు అంటూ ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గంలో ఉన్నటువంటి లెదర్ టెక్నాలజీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కెమిస్ట్రీ సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సిహెచ్ వెంకటేశ్వర్ల యొక్క సర్వీస్ కాలాన్ని ప్రభుత్వం 2 సంవత్సరాలు పొడిగించింది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి విద్యాశాఖ ఒక జీవోను కూడా జారీ చేసింది, అంటే జీవో 89 జారీ చేసింది అంటూ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి అధ్యాపకుడి పదవీ కాలం పొడిగించడం విద్యా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అంటే దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఇంకొక రకంగా యాంగిల్ ఇవ్వడం అయితే జరిగింది ఇదే వార్తను. అంటే మనము తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ టీజీఓ ఆఫీసర్కు చెందినటువంటి ఒక ఆఫీసర్ యొక్క భర్త అయినటువంటి సిహెచ్ వెంకటేశ్వర్ల యొక్క సర్వీస్ పదవీ కాలాన్ని పొడిగించింది అంటూ మరి టీజీఓ నేతలకు ప్రభుత్వానికి మధ్య వారి అంటే టీజీఓ నేతలను ప్రభుత్వము వారికి సంబంధించిన విధంగా వారికి అనుకూలంగా చేస్తుందనే విషయాన్ని అయితే ఆంధ్రజ్యోతిలో ఆ విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో చెప్పిన వార్తను దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చూద్దామండి. నెక్స్ట్ చూస్తే నకిలీ విత్తనాల తయారీదారులపై పీడీ చట్టం డీజీపీ అంటూ మరి నకిలీ విత్తనాల తయారీ దందాపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారంటూ న్యూస్ని అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సిక్కోలు బిడ్డ, తెలుగులో విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థానానికి ఎదిగిన రవి కోట అంటూ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ యొక్క కరోనా నేపథ్యం, లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచం యావత్తు కూడా చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఈ రవి కోట నియమితులు కావడం జరిగిందని, మరి ఇతను ఈ వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంలో మినిస్టర్ ఎకనామిక్గా నియమితులు అయినట్లు ఇక్కడ ఏమైతే చూడొచ్చు. మరి ఈ సందర్భంగా ఆ విభాగం ఏం చేస్తుందని కనుక చూసినట్లయితే భారత అమెరికాల మధ్య ఆర్థిక ద్రవ్య పెట్టుబడి వ్యవహారాలు, ఇరు దేశాల మధ్య జరిగే ఆర్థిక ఒప్పందాలన్నింటినీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది అంటూ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇటీవల మరి కరోనా నేపథ్యంలో కనుక చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదంటే చైనా విషయంలో కనుక చూసినట్లయితే మరి చైనాలో పెట్టుబడుల ఉపసంహరణ లాంటి విషయాలు కనుక చూసినట్లయితే మరి ఈ విభాగం కూడా ఈ ద్రవ్య పెట్టుబడిలో విషయంలో చూస్తుందని దీంట్లో చెప్పడం జరిగింది. మరి ఇటీవల కనుక చూసినట్లయితే భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక రకంగా ఇది భారత్కు అంటే సానుకూల వాతావరణం విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ రవి కోటాకు సంబంధించి మనం వ్యక్తిగతంగా కనుక చూసినట్లయితే ఇతను కేవలం తెలుగులోనే విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థానానికి ఎదిగాడంటూ మనం ఇక్కడైతే గమనించవచ్చు. నెక్స్ట్ తర్వాత అంశం చూసినట్లయితే ఈనాడు ఎడిట్ పేజీలో చూసినట్లయితే ఇక్కడ రైతు హితమే జాతి భద్రత ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్లకు సంబంధించి 3 ఆర్డినెన్స్లు, అంటే ఈ రైతులు స్వేచ్ఛగా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు అని దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్లు, అదేవిధంగా ఈ నిత్యావసర చట్టం నుంచి నూనె అట్లాంటి ఒక పప్పు ధాన్యాలు వాటిని తొలగించినటువంటి అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే అసలు మరి ఈ రైతు తను పండించినటువంటి పంటను అంటే మంచి ధర వచ్చే విధంగా ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోగలుగుతాడు. మరి ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఈనాం విధానం కూడా ఇంకా లేదని, మరి ఇలాంటి సమయంలో దేశంలో 82% వరకు ఉన్నటువంటి చిన్నకారు రైతులు తాము కోరిన చోట ఎలా అమ్ముకోగలుగుతారు, అదంతా ఒక పగటి కలే అనే విషయం అయితే ఒక ఈనాడులో ఇక్కడ ఇవ్వడం అయితే మరి ఈ విధంగా చేయడం అంటే ప్రభుత్వం తన యొక్క బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించడమే అంటూ
ఈనాడులో ఆర్టికల్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే వాస్తవంగా ఈరోజు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో భూమాతకు పచ్చల హారం అంటూ ఈ పర్యావరణానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఈ మన పంచభూతాల సమాహారం కనుక అయినటువంటి విశ్వాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం మనల్ని ఎలా కాపాడుతుంది అనే అంశాన్ని అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చే ప్రయత్నం అయితే చూడొచ్చు. మరి కరోనా అనేది మనకు మనుషులకు ఎలాంటి గుణపాఠాలు నేర్పింది, మరి ఈ కరోనా నేర్పినటువంటి గుణపాఠాలతో నేర్చుకునైనా కూడా ఇప్పటికైనా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసము ప్రజలంతా కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఈ ఆర్టికల్లో ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ తీతువు పిట్ట రాయబారం అంటూ ఇక్కడ సత్యభారతి గారి యొక్క ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఇచ్చేసి ఇద్దరి మధ్య తగవ తీర్చడానికి వెళ్తే ఇద్దరూ కొట్టారా అంటూ ఇవ్వడమే జరిగింది. అంటే ఇది ఆటోమేటిక్గా మనకు రెగ్యులర్గా పేపర్ ఫాలో అయ్యే వాళ్ళకు ఆటోమేటిక్గా ఒక స్ఫురిస్తుంది. ఏంటి అంటే ఇద్దరి మధ్య గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళిన వాడికి ఖచ్చితంగా దెబ్బలు పడతాయండి. కాబట్టి మరి కొట్టారా అంటూ ఇక్కడ ఒక అతను కింద పడిపోయి ఉండగా అతను అడుగుతున్న అంశంగా ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. మరి ఇది కనుక మనం చూసినట్లయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూసినట్లయితే మన భారత్ చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాల నేపథ్యంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అతను ముందుకు రావడము, మరి దానికి సంబంధించి చైనా కానీ చైనా అయితే నిర్బద్ధంగా ఖండించడం జరిగింది. ఏంటంటే మాకు మధ్యవర్తిత్వం ఏం అవసరం లేదు, మేము కూర్చొని ఈ యొక్క చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చైనా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ట్రంప్ గతంలో కూడా అంటే కాశ్మీర్ విషయంలో కూడా చూసినట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి అప్పటి సమయంలో కూడా మధ్యవర్తిత్వం వహిస్తాను తాను అంటూ అతను ప్రతిపాదించడం జరిగింది. మరి అప్పుడు కూడా అతని ప్రతిపాదనను తిరస్కరించడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే అడగక ముందే వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. మరి దానికి మరి ఒక ఇద్దరి మధ్య కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మూడోవరికి వెళ్ళిన వారికి దెబ్బలు పడతాయి అనే విషయాన్ని స్ఫురిస్తూ చాలా చక్కగా ఇక్కడ కాస్త వ్యంగ్యంగా ఇవ్వడం అయితే మనము చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే అమెరికా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు, WHOలో ముదురుతున్న వివాదం అంటూ అశోక్ ముఖర్జీ గారి ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చు. మరి WHO నుంచి మరి ఇటీవల కనుక చూసినట్లయితే ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విమర్శలు చేయడం, మరి అదేవిధంగా ఈ WHO అనేది ఈ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది చైనా యొక్క కనుసన్నల్లోనే నడుస్తుంది అంటే అతను ఆరోపించడం. ఈ నేపథ్యంలో మరి ఆ విధంగా నడిస్తే ఖచ్చితంగా ఈ WHO నుంచి తాము వైదొరుగుతామని, అదేవిధంగా నిధులు కూడా అందించమని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఒకవేళ అమెరికా కనుక WHO నుంచి పూర్తిగా వైదొలిగితే మనకు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అంటూ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి అమెరికా విషయం కనుక చూసినట్లయితే అమెరికా గతంలో కూడా అంటే 2017 అక్టోబర్లో కూడా ఈ యునెస్కో నుంచి కూడా వైదొలగడం జరిగింది. మరి తర్వాత 2018లో మానవ హక్కుల పరిరక్షణ మండలి నుంచి కూడా అమెరికా వైదొలగడం అయితే మనం గమనించవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచ ప్రయోజనాలనేటి పక్కన పెట్టేసి తమ దేశ స్వప్రయోజనాలు ప్రాధాన్యాల కోసం పట్టం కట్టడమే ఒక విధానంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు, అమెరికా వ్యవహరిస్తుందంటూ ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత అంశం కనుక చూసేసినట్లయితే ఈనాడులో నెక్స్ట్ చూద్దామండి. మనం ఈనాడులో రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మనం ఒక ఆనిముత్యం మాట కనుక చూస్తే ఈరోజు పద్యం ఇవ్వలేదండి. ఈనాడులో ఆనిముత్యం కనుక చూస్తే మీరు చేసే పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి, ఐన్స్టీన్ అంటూ ఇచ్చారు. అంటే మనం చేసే పని ఏదైనా కూడా చాలా బాగా రావాలంటే ఖచ్చితంగా ఆ పనిని ప్రేమించాలి. మనం చేసే పనిని కనుక మనం ప్రేమించినట్లయితే, దాన్ని ఇష్టంగా చేసినట్లయితే ఆ పనిని అది రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మరి అదే చేసే పనిని కనుక కష్టంగా భావించినట్లయితే దాంట్లో ఎలాంటి పురోగతి ఉండదు అంటూ ఐన్స్టీన్ యొక్క ఒక మంచి మాటను ఈనాడు ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈనాడు బిజినెస్ పేజీలో కనుక చూసినట్లయితే ఎయిర్టెల్లో అమెజాన్కు 5% వాటా, ప్రాథమిక చర్చల్లో కామర్స్ కంపెనీ రూ 15,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన అంటూ ఇవ్వడం అయితే చూడవచ్చు. మరి ఇటీవల కనుక మనం చూసినట్లయితే జియో మార్ట్
జియో మార్ట్ అంటే మరి ఈ యొక్క రిలయన్స్ జియోకు సంబంధించింది మన అంశం కనుక చూసినట్లయితే దీంట్లో ఫేస్బుక్ అనేది కూడా వాటా కొనుగోలు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మిగతా ఇంకొన్ని కంపెనీలు కూడా దీంట్లో అంటే ఈ రిలయన్స్ జియోలోకి సంబంధించి వాటాలు తీసుకోవడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఈ ఈ మరి ఎయిర్టెల్‌లో కూడా అమెజాన్ 5% వాటా తీసుకునే అవకాశం ఉంది అంటూ ఇచ్చే అయితే న్యూస్ చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే అట్లాస్ సైకిల్ అంటే చాలామందికి అట్లాస్ సైకిల్ మనం ఏదో ఒక సందర్భంలో ఎక్కి తొక్కే ఉంటామండి. మరి ఈ అట్లాస్ సైకిల్స్ అనేది జూన్ 3న మూతపడిందంట. ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అట్లాస్ సైకిల్స్ను తయారు చేసేటువంటి కంపెనీ మూతపడింది. మరి ఇది అంటే ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్లో ఉన్నటువంటి ఈ యూనిట్ను మూసివేశారంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ సైకిల్ ఈ పరిశ్రమ మూసివేత కూడా ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్టయితే జూన్ 3 అండి. మరి జూన్ 3 అనేది కూడా ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం అంట. మరి ఈ ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం రోజే ఈ అట్లాస్ సైకిల్స్ అనేది మూసివేత జరిగిందంటూ ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. మరి ఈ హర్యానాకు చెందినటువంటి ఈ అట్లాస్ కంపెనీ 1951లోనే సైకిళ్ళ తయారీని ప్రారంభించడం జరిగింది. మరి అంటే ఒకప్పుడు అట్లా సైకిల్ అంటే చాలా పెద్దగా ఉండి ఒక జనరేషన్ వాళ్ళు ఎక్కి తిరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సైకిల్స్ కనుక చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలు చిన్న సైకిల్స్ వస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఈ అట్లాస్ సైకిల్స్ అనేది జూన్ 3నే కంపెనీ అనేది మూతపడడం జరిగింది. ఆ జూన్ 3 అనేది ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం అన్నట్టు. ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం రోజే ఈ అట్లాస్ సైకిల్స్ కంపెనీ మూతపడ్డదంటూ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వ్యవసాయ అంకుర సంస్థల కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక కార్యక్రమం అంటూ మరి అగ్రికల్చరల్ స్టార్టప్ల కోసము మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందంటూ ఇక్కడ ఇవ్వడం కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ ఫార్మ్ బీట్స్ ప్లాట్ఫామ్ ద్వారా దీని ఈ వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసము ఈ మైక్రోసాఫ్ట్ ఇది చేపట్టిందంటూ ఇవ్వడం అయితే మనం దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పులులకు ప్రాణహిత 2 అంకెలు దాటిన సంఖ్య, సీసీ కెమెరాలు ట్రాకర్ల ఆధారంగా నిర్ధారణ అంటూ మరి పులులకు సంబంధించి అయితే మరి నేడు పర్యావరణ దినోత్సవం కానీ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇచ్చినట్టు మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా 8 ఏళ్లలో 750 పులుల మృతి, అత్యధికంగా మధ్యప్రదేశ్లోనే NTCA అంటూ ఇవ్వడం అనేది జరిగింది. అంటే జాతీయ పుల్ల సంరక్షణ సంస్థ ఈ పుల్లకు సంబంధించిన ఒక డేటాను అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో దేశవ్యాప్తంగా గత 8 సంవత్సరాల్లో 750 పుల్లు మృతి చెందినట్లు పేర్కొనడం జరిగింది. మరి ఈ పుల్ల మృతి కూడా ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరిగాయని కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్లోనే ఈ పుల్ల మృతి అంటూ ఎక్కువ జరిగాయంటూ ఈ జాతీయ పుల్ల సంరక్షణ సంస్థ వెల్లడించడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి కనుక చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 7 పులులు మృతి చెందగా తెలంగాణలో 5 పులులు మృతి చెందినట్లు ఈ NTCA వెల్లడించడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పీజీ విద్యార్థులు బోధకులే, ప్రతి 6 ఎంటెక్ PhD PDF విద్యార్థులు ఒక బోధకుడితో సమానం, NITలో పోస్టుల మంజూరుకు కొత్త కొలమానం అంటూ మరి ఈ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ లో ఈ ఎంటెక్ PhD అదేవిధంగా PDF విద్యార్థులకు బోధనా సిబ్బందితో సమానంగా కేంద్రం పరిగణించనుంది ఉందని ప్రతి 6 పీజీ ఆపై స్థాయి విద్యార్థులను ఒక బోధనా సిబ్బందితో సమానంగా అంటే ఈ 6 కలిస్తే ఈ ఒక్కరితో సమానంగా ఉంటూ వారిని కూడా కేంద్రం పరిగణించిందంటూ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే మనము చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే బయోమైనింగ్కు శ్రీకారం, ఘన వ్యర్థాల నిర్వహణకు కార్యాచరణ, రాష్ట్రంలో 10 క్లస్టర్లలో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఘన వ్యర్థాల నిర్వహణలో కీలకమైనటువంటి మైనింగ్ విధానం అమలుకు ఈ పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది అంటూ ఒక న్యూస్ కూడా ఇక్కడ ఇవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ భూసేకరణపై కౌంటర్ దాఖలు చేయండి, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిమిత్తం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో భూసేకరణపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడులో ఇది చెప్పుకున్నామండి ఆల్రెడీ. ఈనాడులో కనుక చూసినట్లయితే ఆన్లైన్ చదువు కొనాల్సిందే అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ చదువులు అనేవి
ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ మరి మామూలు సమయంలోనే మనం చదువును కొనాల్సిందే. మరి ఇప్పుడు ఇక ఆఫ్లైన్ చదువునే కొనాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఇక ఆన్లైన్ చదువును కొనడం అంటే దాంట్లో అతిశయోక్తి ఏమీ ఉండకపోవచ్చు. సార్ దీనికి సంబంధించి అయితే ఒక మంచి విషయం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మారినటువంటి కరోనా నేపథ్యంలో మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యా విధానంలో మరి తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడుతుంది ఏంటి అనే విషయం కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆన్లైన్ చదువులు కొనాల్సిందే. రాష్ట్రంలో తల్లిదండ్రులపై 5,500 కోట్ల భారం. అప్పు చేసైనా ట్యాబ్లు ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే మనము చూడొచ్చు. చూసాం కానీ మధ్యతరగతి ప్రజలంటే ఖచ్చితంగా వారి యొక్క విద్యపైనే ఆధారపడుతుంటారు కాబట్టి మరి చదువే తమకు చదువునే ముఖ్య తమకు చదువు మీద ఆధారపడుతుంటారు కాబట్టి మరి ఇప్పుడు ఈ కరోనా నేపథ్యం ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి ఇప్పటికే ఆల్రెడీ ప్రైవేట్ విద్యా సంస్థలంతా కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా ఆన్లైన్ విద్యను ప్రారంభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆన్లైన్ విద్య కనుక చేయాలంటే మరి అందరూ కూడా ఈ కేవలం మొబైల్ ఫోన్లోనే చూసి నేర్చుకున్నటువంటి పరిస్థితి ప్రాక్టికల్గా ఉండదండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఎంతసేపటికి పెట్టి దాంట్లో ఉన్నటువంటి స్క్రీన్ కానీ చాలా చిన్నగా ఉండడం, దాంట్లో ఒక విషయం అయితే స్పష్టంగా అర్థం కానటువంటి పరిస్థితి. మరి దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఏంటిది అని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ట్యాబ్లు ల్యాప్టాప్లు ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు ఈ ఆన్లైన్ విద్యా నేపథ్యంలో మరి ఖచ్చితంగా ల్యాప్టాప్లు వీటికి ట్యాబ్లకు డిమాండ్ పెరిగింది. మరి వాటిని కొనుగోలు చేయడానికి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు ముందుకు వస్తున్నాయంటూ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది సార్. ఏదేమైనప్పుడు ఇప్పటికీ ఈ విద్య అనేది భారంగా మారినటువంటి నేపథ్యంలో మరి ఈ కరోనాతో మరి ఈ సంక్షోభం అవకాశాలను సృష్టిస్తుందని పెద్దలు చెప్తున్నటువంటి మాటను కనుక చూసినట్లయితే మరి సంక్షోభం అవకాశాలు సృష్టించే మాట ఏమో కానీ ఇప్పుడైతే ఆర్థిక భారంగా మరి ఆన్లైన్ విద్య కనుక వచ్చేసినట్లయితే ఆర్థిక భారం సరే దాంతో వచ్చే ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాస్త ఆర్థికంగా వారికి తల్లిదండ్రులకు భారం ఉంటుంది అనే విషయం అయితే మనం గమనించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే 20 నిమిషాల్లోపే జవాబు రాసే ప్రశ్నలు, 2 గంటలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రం మార్పు, బీటెక్ బీఫార్మసీ పరీక్షలపై జేఎన్టీయు మార్గదర్శకాలు అంటూ మరి ఈ బీటెక్ పరీక్షల సమయాన్ని ఇప్పటికే 2 గంటలకు కుదించినటువంటి జేఎన్టీయు మరొక కీలక మార్పును కూడా చేసిందని, మరి ఒక్కొక్క ప్రశ్నకు 20 నిమిషాల్లోపే ఆన్సర్ రాసే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కృష్ణా జలాలను కాపాడుకోవాలి, ప్రభుత్వ వైఖరిపై ప్రతి పౌరుడు స్పందించాలి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క అంటూ సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇంట్లోనే కరోనా వైద్యం, 17 రోజుల పాటు వైద్య సలహాలతో చికిత్స, అత్యవసరమైతే అందుబాటులో టోల్ ఫ్రీ నెంబరు, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ మరి కరోనా లక్షణాలు కనిపించినటువంటి బాధితులు ఇళ్లల్లోనే చికిత్స చేసుకునేందుకు ఈ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందంటూ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఖచ్చితంగా ఈ ఇళ్లలోనే ఉండాలని, వారికి ఖచ్చితంగా వారు బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ సూచించడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా పోషకాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని కూడా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఒక అత్యవసరం అయితే కనుక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అంటే 1800-599-4455. దీన్ని ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ను కూడా సంప్రదించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి ఇక్కడ కూడా మనము చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే భూసేకరణ చట్టం ప్రిసైడింగ్ అధికారి పునర్నియామకం అంటూ భూసేకరణ చట్టం 2013 రాష్ట్ర ప్రిసైడింగ్ సరే అండి, కాస్త అంటే నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఓకే, ఏదేమైనా మళ్ళీ అంటే భూసేకరణ చట్టం 2013 రాష్ట్ర ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగమారుతి శర్మను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా ఇక్కడ న్యూస్ అయితే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి గవర్నర్ అంటూ మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నరు తమిళిసై ఇచ్చినటువంటి ఒక పిలుపుకు సంబంధించి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు, సీఎం కేసీఆర్ ఆదేశాలు, కరోనాపై సమీక్ష అంటూ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మధుసూదన్ జీవించి ఉన్నారా లేదా వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఇటీవల కనుక చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వనస్థలపురానికి చెందినటువంటి
ఈ యొక్క ఆలంపల్లి మధుసూదన్ అనే వ్యక్తి మరి కరోనా నేపథ్యంలో అతను కరోనాతో మరణించడం వల్ల అంత్యక్రియలు చేశామని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో అతని భార్య హైకోర్టులో వేసినటువంటి ఈ యొక్క పిటిషన్, అతని భార్య మాధవి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో మరి అసలు మధుసూదన్ ఉన్నాడా లేరా అని అంటూ దీనికి సంబంధించి ఒక సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందంటూ దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్, అన్నీ ఉన్న వైద్యులకు కరోనా ఎలా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం అంటూ కూడా మరొక న్యూస్ చూడొచ్చు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు కరోనా బారిన పడకుండా ఈ తీసుకుంటున్నటువంటి రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలని, మరి ఈ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వేరువేరుగా దాఖలైనటువంటి 7 పిల్లపై నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తర్వాత విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందని, దానికి సంబంధించి మరి అన్నీ ఉన్నా కూడా వైద్యులకు కరోనా ఎలా వారికి సోకుతుందంటూ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఈనాడు ఛాంపియన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ రాబిన్ ఊతప్పకు సంబంధించి ఒకటి ఇవ్వడమే జరిగింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా అంటూ అతను, అంటే తన 2 ఏళ్ల పాటు ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల తనకు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆలోచన కూడా వచ్చింది అంటూ దానికి సంబంధించి తర్వాత తను ఎలా క్యూర్ అయ్యాను, ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకున్నాను అంటే దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ ఓపెన్ రద్దు అంటూ ఇవ్వడం కూడా జరిగింది. మరి కరోనా నేపథ్యంలో ఆగస్టు 16 నుంచి 17 తేదీలో నిర్వహించాల్సినటువంటి హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వెల్లడించిందంటూ న్యూస్ ఇక్కడ కూడా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, అదేవిధంగా నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి నల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణకు సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి మున్ముందు పెను సవాళ్ళు అంటూ న్యూస్ను అయితే ఈనాడు ఇవ్వడం జరిగింది. వలసల తిరోగమనంతో కోరలు చాచనున్న పేదరికం, లాక్డౌన్ కాలంలో గృహింస పెరిగింది, జస్టిస్ ఎన్వి రమణ అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఉంది. అంటే మున్ముందు చాలా ఈ లాక్డౌన్ నేపథ్యం, కరోనా నేపథ్యంలో పేదరికం కూడా కోరలు చాచనుంది, అంటే పేదరికం కూడా పెరిగే ప్రమాదం ఉంది అంటూ జస్టిస్ ఎన్వి రమణకు సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక హ్యాండ్ బుక్ను అంటే వివిధ ప్రజలకు వేగంగా న్యాయం సేవలు అందించడానికి రూపొందించినటువంటి ఒక హ్యాండ్ బుక్ను విడుదల చేసిన సందర్భంగా ఈ అంశం పేర్కొన్నారంటూ ఇక్కడ న్యూస్ని అయితే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే 8 నుంచి జాగ్రత్త సుమ, కేంద్రం తాజా మార్గదర్శకాలు, కట్టడి ప్రాంతాల్లో ఉంటే ఆంక్షలే అంటూ మరి 8 నుంచి ఈ మరి కాస్త సడలింపులు రానున్నటువంటి నేపథ్యంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాలకు సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే గుజరాత్లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, రాజ్యసభ ఎన్నికల వేళ పరిణామం అంటూ మరి గుజరాత్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామం సంబంధించి కూడా న్యూస్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే గరిష్ట పెరుగుదల, దేశంలో ఒక్కరోజే 9,304 మందికి వైరస్ పాజిటివ్, 260 మంది మృత్యువాత అంటూ మరి పెరుగుతున్నటువంటి కరోనా కేసులకు సంబంధించిన న్యూస్ను ఇక్కడ మనం కూడా నెక్స్ట్ చూడొచ్చు. తర్వాత చైనాను దాటిన పాక్, 85,000కు పైగా ఎగబాకిన కరోనా బాధితుల సంఖ్య అంటూ పాకిస్తాన్లో ఈ కరోనా వైరస్ అనేది ఏ విధంగా విజృంభిస్తుంది, మరి అది చైనాను కూడా దాటిపోయింది అంటూ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే వ్యాక్సిన్ల తయారీ కూటమికి 113 కోట్లు సాయంగా అందించనున్న భారత్ అంటూ కూడా మనకు న్యూస్ కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఒక అంతర్జాతీయ కూటమైనటువంటి గవి అండి. ఈ గవికి భారత్ $1.50 కోట్ల సాయాన్ని అందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. మరి $1.50 కోట్ల అంటే సుమారు 113 కోట్లండి. మరి దీనికి ఈ గవి అనేది వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఒక అంతర్జాతీయ కూటమి. దీనికి మరి $1.50 కోట్ల అందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారంటూ కూడా కొనడం జరిగింది. మరి ఈ గవికి మరి చైనా కూడా ఒక ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ఎంత అని కనుక చూసినట్లయితే మనకంటే ఎక్కువ, అంటే భారత్ కంటే ఎక్కువ, అంటే $2 కోట్ల చైనా ఈ గవికి ప్రకటించడం అయితే చూడొచ్చు. మన భారత్ $1.50 కోట్లను దీనికి గవికి టీకా
వ్యాక్సిన్ తయారీకి ప్రకటించింది. నెక్స్ట్ తర్వాత అంశం చూస్తే గాంధీ విగ్రహం అపవిత్రం, దుండగుల దుశ్చర్య, భారత్ను క్షమాపణ కోరిన అగ్రరాజ్యం అంటూ మరి అమెరికాలో జరుగుతున్నటువంటి జాతి వివక్ష నిరసనల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి భారత దౌత్య కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి అక్కడ కొంతమంది గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేసిన అంశానికి సంబంధించి దానికి సంబంధించి భారత్ను అమెరికా క్షమాపణ కూడా కోరింది అంటూ దీనికి సంబంధించి న్యూస్ అయితే ఇవ్వడం చూడొచ్చు. మరి దీనికి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అండి, అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఐ కాంట్ బ్రీత్ అనే ఒక ఉద్యమం అమెరికాలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి దానికి ఇప్పుడు కొత్తగా ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఐ కాంట్ బ్రీత్ అనేవారు, ఇప్పటి నుంచి దాన్ని 8.46 ఉద్యమంగా పేర్కొంటున్నారు. ఎందుకనంటే జార్జ్ ఫ్లాయిడ్, ఆఫ్రో అమెరికన్ అయినటువంటి జార్జ్ ఫ్లాయిడ్ మృతితోనే మరి అమెరికాలో ప్రస్తుతం ఈ నిరసనలు అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో అతన్ని ఒక శ్వేతజాతీయుడైనటువంటి పోలీస్ అధికారి అతని మెడపై 8 నిమిషాల 46 సెకండ్ల పాటు అదిమి పట్టడం వల్ల అతను మృతి చెందినటువంటి నేపథ్యంలో అతను ఆ సమయాన్నే దాని యొక్క ఉద్యమానికి టైటిల్గా తీసుకొని ఉద్యమాలు అయితే ఎక్కువగా ఉధృతం కావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి గూగుల్ కూడా ఈ ఉద్యమం కోసము $3.7 కోట్ల విరాళంగా ప్రకటిస్తున్నట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ప్రకటించారు. అంటే ఈ చనిపోయినటువంటి జార్జ్ ఫ్లాయిడ్ స్మారకార్థం 8 నిమిషాల 46 సెకండ్ల పాటు మౌనం కూడా పాటించాలని గూగుల్ తన ఉద్యోగులకు ఈమెయిల్ కూడా పంపించిందంటూ ఈనాడు ప్రకటించడం అయితే మనం చూడవచ్చు. మరి చనిపోయే ముందు జార్జ్ ఫ్లాయిడ్ ఎంతసేపు విలవిల్లాడారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని, అంటే అతను 8 నిమిషాల 46 సెకండ్ల పాటు అతను ఇబ్బంది పడి మృతి చెందడం జరిగింది కాబట్టి దాన్ని ఆ సమయాన్నే పరిగణలోకి తీసుకొని దీనికి 8.46 అనే పేరుతో నిరసనలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. మరొక ముఖ్య విషయం కూడా ఇక్కడ ఏంటంటే జార్జ్ ఫ్లాయిడ్ అంశానికి మనం చూసినట్లయితే జార్జ్ ఫ్లాయిడ్ కూడా కరోనా బాధితుడేనంట. మరి అతనికి అంటే అతనికి ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి వైద్య నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది. అతనికి ఏప్రిల్లోనే కరోనా వచ్చిందట. మరి అతని కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసిన వారిని, అదేవిధంగా ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వారందరినీ కూడా ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇవ్వడం అయితే మనము ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే తరువు నీడలో తరతరాలు అంటూ ఒక ఈనాడు, అంటే మనం చెట్లను రక్షిస్తే అవి మనల్ని ఎలా రక్షిస్తాయి అని అంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాస్త ఒక మధ్యప్రదేశ్కు చెందినటువంటి పర్యావరణవేత్త యోగేష్ కేశర్వాణి తన యొక్క జబల్పూర్లో ఉన్నటువంటి భారీ రావి చెట్టు నిర్మించినటువంటి ఇల్లుకు సంబంధించి ఆ చెట్టును ఎలా కాపాడుతున్నారు తరతరాలుగా, మరి దాంతో ఆ చెట్టు ద్వారా ఆ కుటుంబం ఎలాంటి ప్రయోజనం పొందుతుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ని ఇక్కడ ఫోటో రూపంలో ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ HCQపై వెనక్కి తగ్గిన లాన్సెట్ అంటూ మరి హైడ్రాక్సిక్లోరోక్విన్ మనం చూసినట్టయితే ఈ కరోనా నేపథ్యంలో హైడ్రాక్సిక్లోరోక్విన్తోనే భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడం జరిగింది. మరి హైడ్రాక్సిక్లోరోక్విన్ కోసమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను కూడా అభ్యర్థించినటువంటి నేపథ్యంలో మరి హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది భారత్ యొక్క పేరును దశ దిశలా ఎక్కువగా తీసుకునేటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ లాన్సెట్ అనే పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్కి సంబంధించి దాని విషయంలో మళ్ళీ ఆ పత్రిక అనేది వెనక్కి తగ్గిందనేది అంటూ కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే బ్లాక్ లిస్ట్లో 2550 మంది విదేశీ సభ్యులు 10 ఏళ్ల పాటు దేశంలోకి రాకుండా నిషేధం, తబ్లిగీ ఘటనపై కేంద్ర నిర్ణయం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా మరి ఆందోళన పరిస్థితులకు కారణమైనటువంటి తబ్లిగీ జమాత్ సభ్యులపై కేంద్ర హోంశాఖ గట్టి చర్యలు తీసుకుంది అంటూ మరి ఆ సంస్థకు చెందినటువంటి 40 దేశాలకు చెందినటువంటి 2550 మంది సభ్యులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వాళ్ళు 10 సంవత్సరాల పాటు మన భారత్లో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది అంటూ కూడా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి తబ్లిగీ జమాత్ కనుక మనం చూసినట్లయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో నిజాముద్దీన్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి దానికి సంబంధించిన నేపథ్యంలో ఈ 2550 మంది విదేశీ సభ్యులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిందంటూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే జైలే, బిల్లుకు హాంకాంగ్ ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది. మరి అంతర్జాతీయ అంశాలు కనుక ఇది మనం చూసినట్లయితే ఇటీవల చైనాలో జాతీయ భద్రతా చట్టానికి అక్కడ ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో మరి అంటే హాంకాంగ్కు సంబంధించి
దాన్ని ఒక కట్టడి చేయాలనే విషయంలో వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జాతీయ చైనా భద్రతా చట్టానికి ఇటీవలనే ఆమోదం కూడా లభించింది. మరి ఇప్పుడు అదేవిధంగా చైనాకు చెందినటువంటి జాతీయ గీతాన్ని గనక హాంకాంగ్‌లో అవమానించినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క జైలు శిక్ష విధించే విధంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చిందంటూ దానికి సంబంధించి అంటే దాన్ని ఒక తెచ్చిందంటూ న్యూస్‌ని ఇవ్వడం జరిగింది. మరి ఒక జాతీయ గీతాన్ని గనుక అవమానిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా 50,000 హాంకాంగ్ డాలర్లను జరిమానాగా కూడా చెల్లించాల్సింది ఉంటుంది అంటూ దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరైతే ఈ సందర్భంగా ఈ బిల్లు ఆమోదం పొందే సందర్భంగా హాంకాంగ్‌లో ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి ప్రజాస్వామ్య శాసనకర్తలు ఈ ఈ బిల్లు ఓటింగ్‌ను బహిష్కరిస్తూ ఆందోళన కూడా నిర్వహించారు అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసేస్తున్నట్లయితే ఇంటర్న్‌షిప్ అవకాశాలకు తులిప్ పోర్టల్ కేంద్రం అంటూ ఇవ్వడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం తులిప్ అంటే ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది అంటూ దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఇవ్వడం అంటే ఈ పోర్టల్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ప్రారంభించారు అంటూ ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేసుకునేందుకు దానికి సంబంధించి న్యూస్ అయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. మరి ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఈ 18 నెలల్లోపు దీంట్లో ఈ తులిప్‌లో అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే నేటి నుంచి మహిళల ఖాతాల్లోకి చివరి విడత జన్‌ధన్ సొమ్ము అంటూ కూడా ఇవ్వడం చూడొచ్చు. మరి జన్‌ధన్ ఇటీవల మరి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ జన్‌ధన్ ఖాతాలు ఉన్న వారికి ₹500 చొప్పున అకౌంట్ వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి చివరి విడత ఈ అకౌంట్లోకి డబ్బులు వేసే కార్యక్రమం అంటూ ఈరోజు జరుగుతుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే అయితే వాస్తవం కూడా ఈ డబ్బులు వేస్తున్నటువంటి సమయంలో చాలామంది కంగారుగా బ్యాంకుల చుట్టూ వెళ్తూ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే అవి డబ్బులు అంటే వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి ఏంటో అనే ఒక భయాందోళనతో అలాంటి పరిస్థితి ఏమీ ఉండదు అని ప్రభుత్వం కూడా వెల్లడించింది. అది చాలామంది ప్రాక్టికల్‌గా చూసినటువంటి విషయమే. సరే అయినప్పటికీ కొంతమంది ఎక్కువ కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో అంతా బ్యాంకుల దగ్గర ఒకటే చోట గుమికూడకుండా ఉండవద్దు అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ఏమని ఒక నిబంధనలు విధించడం జరిగిందనంటే మన అకౌంట్ నెంబర్‌లో చివరి అంకె 01 ఉన్న వాళ్ళు ఈ 5వ తేదీన అంటే ఇవాళ, అదేవిధంగా 2, 3 అంటే లాస్ట్ నంబర్ అండి. మన అకౌంట్‌లో లాస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళు అంటే ఏ నెంబర్ లాస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళు అక్కడ ఆ రోజు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఒక అంకె ఉన్న వాళ్ళు ఇంకో రోజు వెళ్తే అక్కడ బ్యాంకులలో అయ్యే పరిస్థితి ఉండనటువంటి నేపథ్యంలో మరి 2, 3 ఉన్నవారు 6వ తేదీన అంటే రేపు, 4, 5 ఉన్నవారు 8వ తేదీన, 6, 7 ఉన్నవారు 9న, 8, 9 ఉన్నవారు 10వ తేదీన బ్యాంకులకు వెళ్ళాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరి ఈ 9తోనే అయిపోతుందని కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి 10తోనే అయిపోతుందని అవసరం అయితే కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. 10 తర్వాత కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకులో డబ్బులు పడిన తర్వాత ఎటు వెళ్ళవు అంటూ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే పంట రుణాలపై వడ్డీ రాయితీ ఆగస్టు 31 వరకు పొడిగింపు అంటూ మరి ఈ రైతులకు పంట రుణాలపై అందించే 2% వడ్డీ రాయితీని సకాలంలో తిరిగి చెల్లింపులు చేసేవారికి అందించే 3% ప్రోత్సాహకాలను ఆగస్టు 31 వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ పార్లమెంటు సందర్శకులపై ఆంక్షలు అంటూ మరి పార్లమెంటు సచివాలయ సిబ్బంది కూడా ఈ కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ దాన్ని విజిట్ చేసే వారి విషయంలో కూడా కొన్ని ఆంక్షలు విధించిందంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసేసినట్లయితే ఈనాడులో చివరి పేజీలో కనుక చూసినట్లయితే వలసల పంజరంలో బాల్యం అంటూ న్యూస్ అయితే మనం చూడవచ్చు. ప్రతి 5 వలసల్లోనూ ఒకరు చిన్నారి, బాల్య వివాహాలు ఓ కారణమే, 10 ఏళ్లలో రెట్టింపైన వలసలు, యంగ్ లైఫ్స్ ఇండియా నివేదిక అంటూ మరి ఈ వలసల వల్ల బాల్యం అనేది ఎలా పంజరంలో చిక్కుకుంటుంది ఏంటి అనే విషయం అయితే యంగ్ లైఫ్స్ ఇండియాకి సంబంధించిన నివేదికను ఈనాడు ఇక్కడ ప్రముఖంగా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే భారత్లో నెంబర్ 1 ఏఎస్ బెంగళూరు అంటూ కూడా ఒక న్యూస్ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే ఇది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో తొలి 100 స్థానాల్లో భారత్కు చెందినటువంటి 8 సంస్థలు నిలిచాయని, అంటే టాప్ 100లో భారత్కు చెందినటువంటి 8 భారతీయ సంస్థలు నిలిచాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 500 లోపు
ర్యాంకులను తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 6 విద్యా సంస్థలు దక్కించుకున్నాయంటూ కూడా ఇవ్వడం చూడొచ్చు మనం ఇక్కడ. మరి దీంట్లో ఈ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా టాప్ 100లో 8 భారతీయ సంస్థల్లో కనుక ప్రథమ స్థానంలో ఉన్నది కనుక ఏదైనా కనుక చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉండడం అయితే మనము చూడొచ్చు. అంటే మరి ఆసియా పరంగా చూసినట్లయితే 36th ప్లేస్లో ఉన్నది. మరి ఇండియా పరంగా కనుక చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఏఎస్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉండడం అయితే మనం చూడవచ్చు. మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అంటే టాప్ 500 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 6 స్థానం దక్కించుకోవడం జరిగింది. ఆ 6 ఏంటి అంటే చూసినట్లయితే ఒకటి ఐఐటి హైదరాబాద్, 2 ఉస్మానియా యూనివర్సిటీ, 3 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 4 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, 6వది గీతం యూనివర్సిటీ. ఇవి కూడా దీంట్లో చోటు దక్కించుకున్నాయంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేచర్ ఇండెక్స్ ర్యాంకుల్లో హెచ్సిఏకు ప్రథమ స్థానం అంటూ ఇవ్వడం జరిగింది. మరి నేచర్ ఇండెక్స్ 2019-20 ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సత్తా చాటిందని, మరి ఈ విశ్వవిద్యాలయ పరంగా పరిశోధనల్లో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ప్రథమ స్థానంలో నిలిచిందంటూ కూడా న్యూస్ ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఢిల్లీ ఐఐటి, వరంగల్ ఎన్ఐటీల మధ్య ఎంఓయు, వరంగల్ ఎన్ఐటి విద్యార్థులకు ఢిల్లీ ఐఐటిలో నేరుగా పిహెచ్డి ప్రవేశం అంటూ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. మరి ఢిల్లీ ఐఐటి అదేవిధంగా వరంగల్ ఎన్ఐటి మధ్య ఒక ఒప్పందం కుదిరిందని, దానికి సంబంధించి ఈ ఒప్పందం కనుక చూసినట్లయితే ఈ వరంగల్ ఎన్ఐటికి చెందినటువంటి విద్యార్థులు ప్రాజెక్టు వర్క్లు సహా తమ చదువులను కొంతమేరకు ఢిల్లీ ఐఐటిలో కొనసాగించే వీలు ఉంది ఈ ఒప్పందం ప్రకారం. మరి దీనికి సంబంధించి అయితే ఇది 2 ఇంటి మధ్య ఒక ఒప్పందం జరిగిందంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే 10 ప్రణాళికల నిర్వహణకు అనుమతించండి, పటిష్ట ఏర్పాట్లు చేశాం, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10th పరీక్షలకు సంబంధించి హైకోర్టుకు అన్ని ఏర్పాట్లు చేశాం అంటూ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే అవి రైతాంగ వ్యతిరేక ఆర్డినెన్స్లు, రైతు స్వరాజ్య వేదిక ధ్వజం అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ విషయంకి సంబంధించి వాటిని ఈ రైతు స్వరాజ్య వేదిక వాటిని విమర్శిస్తున్న అంశాన్ని ఇక్కడ కూడా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇంటర్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ అంటూ కూడా ఒక న్యూస్ని ఇక్కడ ఇచ్చారు. అంటే ఇంటర్ పుస్తకాల యొక్క క్యూఆర్ కోడ్ను విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అంటే మొత్తం ఒక పుస్తకంలో ఇవ్వనటువంటి సమాచారాన్ని ఇంకా క్యూఆర్ కోడ్ను కనుక అంటే ఇంకెక్కువ లోతుగా డీప్గా చదువుకోవాలనుకుంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించిందంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రాణాలు పైపోయినాయి అంటూ ఈ మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం నాచారంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్నటువంటి ఒక రాసూరి యేసు అనే వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి అక్కడ స్తంభం పైన మృతి చెందిన అంశాన్ని ఇక్కడ ఫోటో రూపంలో కూడా ఇది జరుగుతుంది. కాస్త ఇది అందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉంటే ఇలాంటి మరణాలు మనం చూస్తూనే ఉంటాం. విద్యుత్ కార్మికులు వాళ్ళు వెళ్ళి ఆ టైంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించడం లాంటి విషయాలు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కాస్త దీంట్లో శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఇన్స్పైర్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చే విద్యా సంవత్సరం 2020-21 ఇన్స్పైర్ పురస్కారాల కోసం జరిగే పోటీలకు 6 నుంచి 10 తరగతి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ఎస్సీఆర్టీ పేర్కొందంటూ ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే డిఈ సెట్ దరఖాస్తులకు గడువు 18 వరకు పెంపు అంటూ డిఎడ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించినటువంటి డిఈ సెట్కు అప్లై చేసుకోవడానికి జూన్ 18 వరకు